ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే ఇంకా ఇక్కడ ఎక్కువే జరుగుండాలి. నిజం చెప్పాలంటే ఈ రోజు రాత్రి కాస్త కొనుక్కు తీశాను. నీ డ్యూటీ పడుకోవడమా లేక పని చేయడమా? నేను డ్యూటీ చేస్తున్నది మేల్కొని పనిచేయడానికే సార్. కానీ అప్పుడప్పుడు రమేష్ సార్ చెప్పినట్టు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది సార్. ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ మాటే చెప్తున్నాను. సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు డ్యూటీ చేసేవాడిని. మేడం వచ్చే పోయే వాళ్ళ మీద నిఘా ఉంచమని డబ్బు ఇచ్చేది సార్. అలాగే సార్ నిఘా ఉంచకూడదని డబ్బు ఇస్తుండేవాడు. అంటే ఈ రోజు రాత్రి డ్యూటీ చేయకూడదని నీకు డబ్బు ఇచ్చారు కదా? అవును, ఎందుకంటే మేడం గారు ఈరోజు టౌన్ లో లేరు. మీ మేడం గారి పేరేమిటి? మిస్సెస్ లీలావతి. సార్, ఇది ఎయిర్ టికెట్ కౌంటర్ ఫైల్ సార్. ఈ టికెట్ మీదే మిసెస్ లీలావతి ట్రావెల్ చేసింది. ఇవి రాయల్ మిరాస్ హోటల్ బిల్స్ డీటెయిల్స్. వీటి ప్రకారం మే 27 నుంచి 29 వరకు ఆవిడ దుబాయ్లో ఈ హోటల్లోనే ఉంది. సార్, ఇవి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సార్. వీటిని బట్టి చూస్తే ఆవిడ దుబాయ్లో చాలా ఎక్కువగా షాపింగ్ చేసింది సార్. మీరు అనవసరంగా ఆవిడ అనుమానిస్తున్నారు సార్. పరిస్థితులు చూస్తుంటే ఆవిడ నిరపరాధిగా కనిపిస్తోంది. మరి నీకేమనిపిస్తోంది? నా అనుమానం నారాయణ గర్ల్ ఫ్రెండ్ మీదకి వెళ్తోంది సార్. సోనియా శర్మ ఏదో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. మిసెస్ నారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే తనకి ఈ అక్రమ సంబంధం గురించి ఏమీ తెలీదు. అంతేకాకుండా ఇంకో వ్యక్తి మీద కూడా నాకు అనుమానంగా ఉంది. సిద్ధార్థ్ చంద్రశేఖర్ మిస్టర్ నారాయణ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ కంపెనీలోనే అతను 25% పార్ట్నర్. సిద్ధార్థ్ చంద్రశేఖర్. మనందరికీ తెలుసు మిస్టర్ నారాయణ గారు ఈ కంపెనీని ఎంతో కష్టపడి డెవలప్ చేశారు. ఆయన హఠాత్ మరణం వల్ల కేవలం ఈ కంపెనీకి మాత్రమే కాదు, మనందరికీ ఎంతో పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం మనం ఈ కంపెనీని రీఆర్గనైజ్ చేయాలి. అంతేకాకుండా ప్రతి వస్తువుని చేయాలి. Good morning, everyone. Hi. Please. మీరు చెప్పాలనుకున్నది ఇదే కదా? మన కంపెనీకి ఏ వస్తువుల ద్వారా నష్టమో ఆ వస్తువుల్ని మార్చేయాలని చెప్తున్నారు. రైట్? రైట్. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఆర్డర్స్ డైరెక్ట్ గా నా నుండే తీసుకోండి. రీటా, ఎస్. ప్రతి డిపార్ట్మెంట్ డైరీ రిపోర్ట్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఎస్ మ్యామ్. నిఖిత, గత 5 ఏళ్ల ప్రోగ్రెస్ చార్ట్ నాకెప్పుడు సబ్మిట్ చేయగలవు? విత్ ఇన్ 2 days మ్యామ్. మిస్టర్ మూర్తి, మీరు 6 గంటల సంవత్సరం అకౌంట్ డీటెయిల్స్ తో పాటు నా క్యాబిన్ లో మీరు ఉండాలి. ఎస్ మ్యామ్. ఇవన్నీ నువ్వు ఎలా? నువ్వు కాదు, మీరు. This meeting's over. ఇందులో నా తప్పే ఉంటో నేను తెలుసుకోవచ్చా? నన్ను నా భర్త మోసగిస్తున్న విషయం నీకు తెలుసా? వాట్ నాన్ సెన్స్. అతనికి ఎవరితోనో అఫైర్ ఉండేది కదూ? లేలా, నువ్వు ఏదో. అవునా కాదా? అవును. చాలు, నాకు కావలసిన జవాబు దొరికింది. నాకది చాలు. మరొక మాట,
కంపెనీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ నువ్వే కదూ? అవును. నేను డిజైన్స్ చూశాను, చాలా బ్యాడ్ గా ఉన్నాయి. నువ్వు ఆ యాడ్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఒక కొత్త కంపెనీ తయారు చేయమని చెప్పు, లేదంటే యాడ్ ఏజెన్సీని చేంజ్ చేసే. ఐ వాంట్ రిజల్ట్స్. యు గాట్ 2 days. హాయ్. ఏది జరగకూడదు అదే జరిగింది. అంటే తన ఆఫీస్కి వచ్చేసింది. నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాకు కాదు, నీకు ప్రాబ్లం వచ్చేలా గుడ్ ఉంది. మార్నింగ్. హాయ్. తనకు 2 రోజుల్లో ఒక కొత్త యాడ్ క్యాంపెయినింగ్ కావాలట, లేదంటే ఆవిడ యాడ్ ఏజెన్సీ చేంజ్ చేస్తుందట. ఓ మై గాడ్. తనకి ఏదైనా నాకు రమేష్ కి ఉండే సంబంధం? కానీ తను ఎలాగో తెలుసుకుంది రమేష్ కి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు. అలాగే మీ ఇద్దరిని నేనే కలిపినట్టు తనకు అనుమానం వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నీ బాస్ను కలిసి ఏదైనా ఆలోచించు, లేదంటే నువ్వు నేను కోరుకున్నది జరగదు. ఆదిత్య, will you stop playing? I'm not playing. I'm thinking. థింకింగ్? నువ్వు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావో నేను తెలుసుకోవచ్చా? నేను చేయబోయే ఒక యాడ్ గురించి ఆలోచిస్తున్నాను. హోమ్ థియేటర్ కోసం ఒక కొత్త యాడ్ చేయబోతున్నాను. డాల్బీ ఎఫెక్ట్ చెక్ చేస్తున్నాను. ఒకవైపు మన కంపెనీ పునాదులతో సహా కూలిపోతుందని నేను భయపడుతూ ఉంటే, ఇక్కడ నువ్వు వాడి ఆట శబ్దం ఈ బిల్డింగ్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. ఎస్, దొరికింది. థ్యాంక్ యూ సోనియా, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో సౌండ్ హోమ్ థియేటర్ చేసే శబ్దం పూర్తి బిల్డింగ్ అంతా ప్రతిధ్వనిస్తుంది. థ్యాంక్ యూ. ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. టుమారో బిట్వీన్ 9:30 and 6:30. ఓకే ఆదిత్య, స్పైడర్ జీన్స్ కోసం మన కొత్త ఐడియా ఆలోచించాలి. అది మనం 2 రోజుల్లో ప్రెజెంట్ చేయాలి. కానీ ఇప్పుడు నేను ఇంకొక చోట ప్రెసెంట్ కావడం చాలా అవసరం. బాయ్ సోనియా. థ్యాంక్ యూ. ఆదిత్య. బాయ్ సోనియా. Damn it. ఇంకొంచెంసేపు లేట్ అయి ఉంటే నేను ఇంకెవరినైనా లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఓ సారీ యార్. ఏం చేయను? నేను గడియార మూలలాగా జీవించలేను. భార్య బిడ్డలు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కానీ నా ఐడియాస్ మాత్రం ఎప్పుడూ వెయిట్ చేయలేవు. రైట్? రైట్. ఐడియాల విలువని నీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకుంటారు? 6 ఏళ్ల క్రితం నేను పని మీద ట్రైన్ లో వెళ్లేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఐడియా నాకు రాలేదంటే, నీ అంత అందమైన, నీ అంత తెలివైన, నీకంటే ఎక్కువగా ప్రేమించే భార్య నాకు దొరికేదా? అసలు నన్ను ఇంతగా ప్రేమించే భర్త ఎక్కడైనా దొరుకుతాడా? రైట్. But I hate you for coming late every time. ఇప్పుడున్న కస్టమర్స్ ప్రోడక్ట్ కొనే ముందు 3 విషయాలు కన్సిడర్ చేస్తారు: వాల్యూ ఫర్ మనీ, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ స్టైల్. ఎందుకంటే మీ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వాల్యూ ఫర్ మనీ, క్వాలిటీతో పోటీ, స్టైల్ ప్రాముఖ్యత కూడా అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. అందుకని మన క్యాచ్ లైన్ కేర్స్ ఫర్ యువర్ స్కిన్ అండ్ గివ్స్ యువర్ స్టైల్. వావ్, ఫ్యాంటాస్టిక్ ప్రెజెంటేషన్. ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వెంటనే డిసైడ్ చేయొచ్చు. దీన్ని ప్రెజెంటేషన్ అంటున్నారా మీరు? ప్రతిసారి మీరు ఈ ప్రోడక్ట్ ని మీ ప్రోడక్ట్ గా చెప్పారు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ ని మీదిగా భావించకుంటే దీన్ని ప్రేమించలేరు. మన ప్రోడక్ట్ గురించి మనమే గొప్పగా చెప్పకపోతే కన్స్యూమర్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? కానీ మీరు ఆ పని చేయలేరనుకుంటా. మీరు అర్థం లేని మాట మాట్లాడుతున్నారు. ఆదిత్య, 1 సెకండ్ యార్. మీరు ముందు నేను చెప్పేది వినండి. ఎప్పుడైనా సరే మన ప్రోడక్ట్ గురించి గొప్పలు చెప్పుకుంటే దాన్ని ఎప్పటికీ అమ్మలేరు. ఈ రోజుల్లో కస్టమర్ అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు మేడం. మనం ఎంతగా మన ప్రోడక్ట్ లోని లోటుపాటుని దాచాలని ప్రయత్నిస్తామో అదే లెవెల్లో వాళ్ళు దాన్ని అనుమానిస్తారు. ఎలాగంటే, ఒకవేళ మీరు ఈ కూల్ డ్రింక్ ని ప్రపంచంలో అన్నిటికంటే ఇది ఎక్కువ దాహాన్ని తీరుస్తుంది, ఇది ఎంతో గొప్పది, విలువైంది అంటే అవన్నీ ఎవ్వరూ నమ్మరు మేడం. అయినా అందులో కొత్త ఉంది. ప్రపంచంలో కూల్ డ్రింక్ తయారు చేసే వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. కానీ మీరు ఎలా చెప్పాలంటే ఈ కూల్ డ్రింక్ మీ దాహాన్ని ఎక్కువ చేస్తుంది అని.
అలా చెప్తే అందులో కొత్తదనం ఉంటుంది. ఎవరైనా సరే వ్యాపారం లాభాల కోసమే చేస్తారు. కానీ కస్టమర్ మీ ప్రోడక్ట్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారంటే మీ ప్రోడక్ట్ ని మీరెంతో గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి. అసలు కస్టమర్ ఏం కోరుకుంటాడో తెలుసా? అతని డబ్బుకి ప్రతిఫలంగా మీరు ఏమిస్తున్నారు అని. ఓకే, గుడ్ బై. హూ ఇస్ దిస్ మ్యాన్? మిస్టర్ ఆదిత్య ప్రసాద్. హాయ్ టబు, Hi. యు ఆర్ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ. వేర్ ఇస్ నేహా? తన క్యాబిన్ లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మీరు ఈ కిడ్నీ డొనేషన్ కి సరేనంటే మీరు ఒక అబ్బాయి ప్రాణాన్ని కాపాడగలుగుతారు. అంతేకాక మీ అబ్బాయి కూడా ప్రాణాలతో ఉంటాడు. మీరొక తల్లి ఇంకో తల్లి బాధను అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? మీరు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు న్యాయం అనిపిస్తే మీరు ఇక్కడ సైన్ చేయొచ్చు. డాక్టర్ గారు మన మంచిగా చెప్తున్నారు. అక్కడ సంతకం పెట్టు. పెట్టు. సత్య, ఏ విషయాన్నైనా ఇంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైనా ఒకరి ప్రాణాల్ని కాపాడాల్సి వస్తే మనిషి ఏవైనా చేయగలడు. రియలీ గ్రేట్. చూద్దాం మా అబ్బాయి ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో. ఇంగ్లీష్ ఫ్యాంటాస్టిక్, సైన్స్ తల్లి పోలికలు వచ్చాయి, వెరీ గుడ్. అండ్ క్రాఫ్ట్ నా కొడుకు కదా. ఏం చూస్తున్నారు? సత్య వీడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ 100. ఏమైంది? నిన్నిలా చూస్తుంటే నాలో కవితలు ఉరకలేస్తున్నాయి. ఏది చెప్పు. ఆస్వాదించు. నీ పెదవులు నాకు అధరామృతాలు, నీ కురులు నాకు వింజామరులు, నునుపైన నీ భుజములు నాకు ఆలింగన బంధాలు, నీ ఎద బొంగులు నన్ను సేద తీర్చే పానుపులు, నీ హృదయ స్పందన నన్ను కవ్వించేను లలన, నీ నునులేత పాదాలు నన్ను గోదాలోకి దించాను, నీ కౌగిలిలో ఇక నేను బందీనైపోతాను. మనసు మాట విననా, మగువ మాట విననా, తనువు తపన తీర్చనా. మీ మనసు మాట వినండి. ఇలా చూస్తూ కూర్చుంటే ఈ రాత్రంతా వృధా అయిపోతుంది. నా గుండె సవ్వడి విను. అది ఏమంటోంది? ఏమంటుంది? అదే మిగతా పదాలను మీ పెదవులతో రాయమని. లేకుంటే కాలమంతా కొవ్వొత్తులా కరిగిపోతుంది. అది గుడ్ న్యూస్ యా, గుడ్ న్యూస్. లీలావతి నారాయణ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఒప్పుకుంది. కమాన్ కమాన్ గెటప్, మన అర్జెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కమాన్ అయితే. కానీ గీని జాంతానే వెళ్దాం పదా. సార్, లీలావతి మేడం ఫోన్ చేశారు. ఆదిత్య గారిని ఒక్కరినే డిస్కషన్ కోసం ఇంటికి రమ్మన్నారు. బాస్, నేను ఎవరిళ్ళకి వెళ్ళను. బిజినెస్ గురించి మాట్లాడడానికి నేనెందుకు వెళ్ళాలి? నీకోసం కాకపోయినా
కంపెనీ కోసమైనా వెళ్ళు. ఆవిడ మనకి చాలా ముఖ్యమైన క్లయింట్. ఆవిడ ఎలా చెప్తే మనం అలాగే చేయాలి. ప్లీజ్, ఫర్ గాడ్ సేక్ నా మాట విని వెళ్ళు. ఎవరిని కలవాలి? లీలావతి గారి కోసం. అక్కడ పార్క్ చేయండి.
అరే నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఓ, ఇప్పుడే వచ్చావా? కమ్ జాయిన్ మీ. ఏమైనా తాగుతావా? నో థ్యాంక్స్. నీకు తెలుసా నిన్న మీ ఏజెన్సీకి నేను ఎందుకు వెళ్ళాను? మా ఏజెన్సీకి మీ యాడ్ ఏజెన్సీ కాంటాక్ట్ ఇవ్వడానికి. నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి. కానీ నిన్ను కలుసుకున్న తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. అంతగా నాలో ఉన్న గొప్పతనం ఏంటి? గొప్పతనం నీలో కాదు నాలో ఉంది. నేను కరెక్ట్ టైంలో కరెక్ట్ వ్యక్తిని కనిపెడుతుంటాను. కానీ నువ్వు వేరు. అర్థం కావడం లేదు. నువ్వు వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు. నేను డబుల్ పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త వ్యక్తుల కోసం పాత వ్యక్తులను వదిలేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. మీకు నేను ఒక స్క్రాచ్ ఫిల్మ్ తయారు చేసి చూపిస్తాను. అది మీకు నచ్చిందంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది చెయ్యి. ఐఎమ్ ష్యూర్ నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుంది. ఇందులో బడ్జెట్ డీటెయిల్స్ ఉన్నాయి. రేపు ఉదయంలోగా మీరు దీన్ని శాంక్షన్ చేసి ఆఫీస్కి పంపించండి. రేపు ఉదయానికి సాయంత్రానికి మధ్య ఎంతో పెద్ద రాత్రి ఉంది. నేను మీ ఏ రాత్రిని కూడా వేస్ట్ చేయాలనుకోవడం లేదు. పెన్? ఓ ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, నేను ఈ రాత్రికి ఐ మీన్ ఈ రాత్రికే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. యాడ్ ఫిల్మ్ చాలా బాగుంది. బాగానే ఉంది, కానీ లీలావతికి మాత్రం నచ్చకూడదు. ఒకవేళ నచ్చిందంటే నీ పోస్ట్లో ఆదిత్య ఎంటర్ అవుతాడు. అర్థమైందా? ఇదంతా ఏంటి? ఇట్స్ కంప్లీట్ నాన్ సెన్స్. మన సంస్కృతి సంప్రదాయాల్ని కించపరిచేలా ఉంది. ఐ థింక్ ఇట్స్ గ్రేట్. మన కంపెనీ ఇమేజ్కి ఇది పర్ఫెక్ట్ గా ఉంది. గుడ్ జాబ్. నువ్వు చేసిన ఈ పనిని వేరెవరూ చేయలేరు. గుడ్ జాబ్. థ్యాంక్స్. Why don't you come with me? మనం దారిలో కంపెనీ లోగో హోర్డింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఈ టైంలో ఈ టైంలోనే వెళ్ళాలి. టైమ్ ఈజ్ మనీ మై ఫ్రెండ్. మనం ఇక బయలుదేరదాం. ఈ బట్టలతోనా జలుబు చేస్తుంది. చూసావా, నాకు ఆర్డర్ వచ్చేసింది. ఐ నీడ్ టు చేంజ్. ఎక్కడ? ఇక్కడ. నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను. కమ్ ఆన్. నేను ఇక్కడికెందుకు తీసుకొచ్చానా అని నువ్వు అనుకోవచ్చు. ఇది నా భర్త అపార్ట్మెంట్. అతని రాజక్రీడ మహల్. కమాన్ 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 ఇస్సే. ఆల్రైట్ ఐఎమ్ కమింగ్. నీకు ఇంకో విషయం తెలుసా? ఆయన ఇక్కడే
మేక్ యూ సెట్ కంఫర్టబుల్. విషయం ఏమిటంటే ఇదంతా ఆయన మరణించిన తర్వాతే బయటపడింది. ఒకవేళ నీకు ఈ విషయం తెలియకపోతే నువ్వు అనుకొని ఉండొచ్చు ఈ డ్రెస్సులు అన్నీ ఇక్కడెందుకున్నాయి అని. రైట్? ఇవేవి నావి కావు, ఇవన్నీ ఆయన గర్ల్ ఫ్రెండ్స్వి. ఇది 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 కూడా ఇది 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 కూడా. ఎందుకో లీలావతి గారు, నేను వెళ్తాను. రేపు ఉదయం మీతో మాట్లాడతాను. ఉదయమా? మీ జీవితంలో ఏ తప్పైతే మీ భర్త చేశారో అది నేను చేయను. నువ్వు చెప్పావుగా ఈ రోజు డాడీ డ్రాప్ చేస్తాడని. క్లాస్ కంటే ముందు నాకు ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది, అందరూ వచ్చేసుంటారు. డాడీ ఇంకా నిద్రపోతున్నాడు. ఎవరు చెప్పారు డాడీ నిద్రపోతున్నారని? నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను, కానీ ఒక కండిషన్. నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ లో తప్పకుండా గెలవాలి. ఎవరి తలైనా పగలగొట్టు, ఎవరి కాలైనా వెర్రగొట్టు. అది ఏం నేర్పిస్తున్నారు మీరు వాడికి? నువ్వు ఊరుకో, ఇది మా విషయం. షష్. ఓకేనా? డబుల్ ఓకే. దాట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. కమాన్ కమాన్ కమాన్. నిన్న రాత్రి మీరు మళ్ళీ లేట్ గా వచ్చారు. అది క్లయింట్ వల్ల కొంచెం లేట్ అయింది. అరే ఎవరా క్లయింట్? ప్రతిరోజు మీ భార్య టైం ని వేస్ట్ చేస్తోంది. అది కొంపతీసా క్లయింట్ నాకన్నా అందమైన అమ్మాయి కాదు కదా? అరే నువ్వు ఒక దానివి, స్కూల్ కి లేట్ అయిపోతుంది. కమాన్ కమాన్ కమాన్. అరే నీళ్ళ బాటిల్. ఓ ఇవి. బాయ్. బాయ్ మమ్మీ. హలో. హాయ్ లీలా. హౌ క్యూట్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఓకే లీలా, నేను మీతో కంపెనీ పాలసీ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను, అందుకే. నేను నీతో చాలా మాట్లాడాలి, కానీ ఇప్పుడు నేను ఒక మీటింగ్ లో ఉన్నాను. వై డోంట్ యు డూ వన్ థింగ్? కరెక్ట్ గా 4 గంటలకి మన సిటీ మాల్ గేట్ దగ్గరకు వచ్చాయి. నీ ఆఫీస్ కి దగ్గరలోనే ఉంది కదా, అక్కడ డిస్కస్ చేద్దాం. లేదు లీలా, నాకు ఒక ప్రాబ్లం ఉంది. అరే 4 గంటలకు సిటీ మాల్కి వస్తుందట, నన్ను అక్కడికి రమ్మంటుంది. నేను అక్కడికి వెళ్ళను సార్. అరే వెళ్ళు ఆదిత్య, ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి చాలా అవసరం. మన కంపెనీ పరిస్థితి నీకు తెలుసు కదా. చూడు ఆదిత్య, ఎలాగైనా సరే ఈ రోజే కాంట్రాక్ట్ మీద సైన్ అయి తీరాలి. దట్స్ ఆల్. No, it's not looking nice. ఓకే. All right. Yes, ma'am. Hi, come in. ఇప్పుడే మార్చే. Change it. ఓకే మ్యామ్. Thank you. హాయ్. హాయ్. మా షోరూమ్కి ఒక సర్ప్రైజ్ విజిట్. అప్పుడప్పుడు ఇలా వచ్చే ఎంప్లాయీస్ ని చెక్ చేస్తుంటాను. రైట్. Finally, I see a good section.
ఏంటి? గిఫ్ట్. ఫస్ట్ టైం నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కానీ దీన్ని గిఫ్ట్ ప్యాక్ చేసేవు. ఎస్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పేపర్ సైన్, ఐ మీన్ కాంట్రాక్ట్. సైన్ చేయడానికి ముందు చదవచ్చా? యా షూర్. మ్యామ్ థ్యాంక్ యూ. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ, దీన్ని చదవండి. ఇంటికి వెళ్తున్నాం, అక్కడ సంతకం పెట్టిస్తాను. కూర్చో. డ్రింక్స్ తీసుకుంటావా? ఓకే. తీసుకో. థ్యాంక్స్. ఏంటి? ఏం కావాలి నీకు? నీకు నేను చెప్పాను కదా నీకు డబ్బు పంపించేస్తానని. మళ్ళీ డబ్బు కోసం నాకు ఫోన్ చేయొద్దు. చూడు, నేను నీ బెదిరింపులకి బెదిరేదాన్ని కాదు. నేను ఎవరితోనైనా ఉంటాను, అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవడివి? నీ పనివిటో అది చూసుకో. హౌ డేర్ యు! ఒక్కడు చెప్తున్నాను, గుర్తుంచుకో. ఈ వ్యవహారం ఎక్కువ కాలం సాగదు. మళ్ళీ ఇంకొకసారి ఇలా నాకు ఫోన్ చెయ్యొద్దు. ఇస్ దట్ క్లియర్? నా కోసం చూస్తున్నావా? అవును. అసలు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను వెళ్ళాలి. యూ డోంట్ బాదర్, నేను సంతకం చేయించుకుంటాను. రేపు వచ్చి కలుస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. ఇది ఇల్లు కాదా? అది కాదు. లీలా, ఐ మీన్ ఇది ఇల్లే, కానీ ఇది నీ ఇల్లు. నేను మా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. కరెక్టే. ఇల్లు అనేది ఒకటి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక అందమైన భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఇల్లంటే. అలాగే ఉండాలని నేను కలలు కనేదాన్ని. ఇక్కడ రోజు సాయంత్రం అవుతుండేది. అలాగే రోజు నేను ఎదురు చూస్తుండేదాన్ని. కానీ ఆయన రాత్రుళ్ళు ఎక్కడో గడుపుతుండేవారు, వేరే ఎవరితోనో. ఒంటరితనంతో నా మీద నాకే అసహ్యం వేసేది. ఒకవేళ మనం ముందే కలుసుకొని ఉంటే, నీకు పెళ్లి కాకపోయి ఉంటే. లీలా,
కంట్రోల్ యూర్. ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే నువ్వు నన్ను అలా మధ్యలో వదిలేసి వెళ్ళేవాడివా? అది కాదు లీలా. ఏం మాట్లాడుకో. డోంట్ సే ఎనీథింగ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. సర్ప్రైజ్ సర్ప్రైజ్. ఓహో, టైయా ఇది? ఎవరిచ్చారు? ఇది ఎక్కడ దొరికింది నీకు? కార్లో ఉంది. బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. నైస్ కలర్. అదెవరో క్లయింట్ ఇచ్చుంటారు. స్మార్ట్ క్లయింట్. ఎలా సంతోషపెట్టాలో తెలుసు అనుకుంటా. నువ్వు వాళ్ళ కోసం ఎంతగానో పనిచేస్తూ నన్ను మర్చిపోయినట్టున్నావు. లేదు, అలాంటిదే లేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్, జస్ట్ కొద్ది రోజులు మాత్రమే. ఒకవేళ రోజుల విషయం అయితే దాన్ని పగలే పూర్తి చేయండి. అట్లీస్ట్ రాత్రి అయిన టైంకి వచ్చేయండి. అవును, ఈ క్లయింట్ ఎవరైనా? అమ్మాయి మాత్రం కాదు. ఎన్నిసార్లు చెప్పను? రోజు ఒకే ప్రశ్న మార్చి అడిగినంత మాత్రం నా సమాధానం మారిపోతుంది అనుకుంటున్నావా? ఓకే 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 ఓకే, కూల్ కూల్. నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను. టిఫిన్ చేసి పెట్టాను. ఈట్ అండ్ గో. ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఓహ్, టైం.
హలో, ఆదిత్య గారు, ఫోటోలు ఎలా ఉన్నాయి? ఎవరు నువ్వు? బిజినెస్ మ్యాన్. నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు? ఇంట్లో అందమైన భార్య ఉండగా ఇలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా Shut వస్తుంది? up. నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. నేను నీ భార్య సత్యవతికి ఏమీ చెప్పను, నీ ప్రియురాలు లీలావతికి ఏమీ చెప్పను. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు. ఓ, ఓకే, రేపు ఉదయం హాలిడే ఇన్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. నేను చెప్పే 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకో. పాయింట్ నంబర్ 1, నువ్వు చెప్పిన చోటుకి నేను రాను, నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి. పాయింట్ నంబర్ 2, నేను నీకు కనిపించను, నేను చెప్పిన చోట నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి. పాయింట్ నంబర్ 3, నువ్వు వచ్చేటప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకురావాలి. ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే. చూడు చూడు, నువ్వు నన్ను పర్సనల్ గా మీట్ అవ్వనంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను. హలో హలో హలో, వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ ఆదిత్య ప్రసాద్, ప్లీజ్ కమ్. మిస్టర్ ఆదిత్య, ఎస్. ఆలీ జార్జ్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. హలో. రమేష్ నారాయణ మర్డర్ గురించి మీతో మాట్లాడాలి. మర్డరా? కానీ రమేష్ నారాయణ మరణం డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల మాత్రం కాదు, కానీ హంతకుడు పోలీసుని తప్పుదో పట్టించడానికి చాలా తెలివిగా నాటకం ఆడాడు. కానీ నేను ఈ విషయంలో ఏం సహాయం చేయగలను సార్? సహాయం నీకు మేము చేస్తాం మిస్టర్ ఆదిత్య. ప్రస్తుతం మా అనుమానం అంతా మిసెస్ లీలావతి నారాయణ మీదే ఉంది. ఈ విషయంలో ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి భర్తను చంపి హత్యను ఆత్మహత్య అనుకునేలా చేసింది. ఇవన్నీ మీరు నాతో ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మిసెస్ నారాయణ యవ్వనంలో ఉంది, పైగా అందంగా కూడా ఉంది. ఆవిడ తలుచుకుంటే ఎంతటి మగాడినైనా సరే క్షణాల్లో బుట్టలో పడేస్తుంది. సార్, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తాను. మీరు చాలా మంచివారు. మీరు లీలావతి కోసం పనిచేస్తున్నారు, రైట్? ఎస్ సార్. మేము మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. ఈ స్నేహం కేవలం ఒక క్రియేటివ్ హెడ్ అండ్ క్లయింట్ తరహాలో ఉంటే బాగుంటుందని. ఇదొద్దు. ఇదిగో ఇది తిను. ఇదిగో. అది వాడు బాబేం కాదు, పెద్దవాడయ్యాడు. కరెక్టే, నేను వాడి బాబును కదా. ఇతను గుడ్. వదిలిపెట్టుకో, మొత్తం తినే. కమాన్, ఫినిష్. దట్స్ ఇట్. వెరీ గుడ్. మీకు పరిచయం ఉందా? లేదు. మేనేజరు మేనేజ్ చేయబోతే నేను. మేనేజర్? అదేం లేదు, నువ్వు తిను, ముందు తిను. నాకు కొంచెం స్టమక్ ట్రబుల్. భోంచేయండి. వద్దు, లూజ్ మోషన్ అనుకుంటాను, లూజ్ చేసి వస్తాను. ఏమిటిదంతా? కోపమానా మీద? లేదు. మరి కలుసుకోవడానికి రాలేదే? లీలా, దివాక నా ఫ్యామిలీ గురించి చెప్పలేదా? నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. ప్లీజ్, నేను చెప్పేది విను. నా ఫ్యామిలీ బయట భోంచేస్తున్నారు లీలా. ప్లీజ్. నో లీలా, అంతకు మించి కిందకు వెళ్ళకు ప్లీజ్. ఏం చేస్తున్నావు నువ్వు? నా దాహాన్ని తీర్చుకోనివ్వు. అది ఐఎమ్ సారీ, నేను వెళ్ళాలి. సారీ.
యూఆర్ వెరీ గుడ్ బాయ్. నా వెనిలా ఐస్ క్రీమ్. అరే అప్పుడే తినేసావా? తినేసాను డాడీ. మరి డాడీ కంపెనీ ఎవరు ఇస్తారు? ఇంత ఆలస్యమైందేంటి? అంతా చల్లారిపోయింది. ఏం లేదు, కడుపు బాగా చెడిపోయింది, అందుకే ఐ మీన్ ఐ ఓకే? యా ఫైన్. హలో సత్య, హౌ ఆర్ యూ? హాయ్ దివాకర్. హాయ్ ఆదిత్య. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ నేను లేట్గా వచ్చాను. నువ్వు లీలావతం చూసావా? నేను లీలా ఎవరు? హాయ్ ఆదిత్య. హాయ్. వైఫ్? యా మై వైఫ్ సత్య. లీలా మై న్యూ క్లయింట్. హాయ్. హాయ్. అండ్ ఇతని పేరేంటి? దివాకర్. దివాకర్ నీకు తెలుసు కదా ఇతను. వెళదామా దివాకర్? మరి డిన్నర్? నాకిష్టమైంది ఏది ఈ రోజు ఇక్కడ దొరకదు. కమ్ ఆర్యా. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఆఫీస్లో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను. ఈ టైంలోనా? ఇప్పుడే అది నాకు గుర్తొచ్చింది. ఈ రాత్రికే నేను ఆ వర్క్ ఫినిష్ చేసి తీరాలి. అర్జెంట్. ఓకే ఓకే. లీలా లీలా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నేను రెస్టారెంట్కి మీటింగ్ కోసం వచ్చాను. నీకు తెలుసు నేను నా భార్య కొడుకులతో రెస్టారెంట్కి వెళ్తున్నానని. ఒకవేళ మన విషయం సత్యకి తెలిసిపోయి ఉంటే తెలిస్తే మాత్రం ఏం చేయగలదు? నా మనసు నా మాట వినడం లేదు జియో, అందుకే అక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకు లీలా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఒక మాట చెప్పరా, ఒకవేళ నిన్ను కలుసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చేస్తాను. హలో, ఎవరు? మాట్లాడండి. అలా గొంతు చించుకుని అరవకండి సార్. మీ భార్య కనుక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, బటన్స్ ఎందుకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. నీకేం కావాలి? చెప్పాను కదా. అలాగే, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, కానీ నాకు ఆ ఫొటోస్ నెగటివ్స్ అన్నీ ఇచ్చేయాలి, అర్థమైందా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నా చేతికి అందగానే ఫోటోలు మీ చేతికి అందుతాయి. ఇక నెగటివ్స్ మీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను. రెండు ఒకేసారి ఇవ్వడానికి ఎంత కావాలో చెప్పు. అరవద్దు బాస్, నువ్వు ఏటీఎం లాంటి వాడివి.
నీ దగ్గర ఎనీ టైం మనీ. నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అంతే డ్రా చేసుకుంటాను. ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే కదా పెంచుకుంటాం. ఇదే అలాంటిదే బాస్. ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంది. ఎవరండి? ఆ, ఆ, అతను అతను మన పాత కాంట్రాక్టర్. అతను మెయిన్ సెంటర్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తుంటాడు కదా, దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాడు. ఎక్కడున్నారు? ఆఫీస్కి ఫోన్ చేస్తే 4 గంటల ముందే వెళ్ళిపోయారన్నారు. మీ మొబైల్కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్లో పెట్టారు. కనీసం ఏదైనా అర్జెంట్ పని ఉండి మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఓ మై గాడ్, ఇన్ని ప్రశ్నలు కోర్టులో జడ్జి కూడా అడగడు సత్య. నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్టట్లేదు. నేను మీకేం చెప్పాలనుకున్నానో తెలుసా? ఆర్య మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు. వాడికి దెబ్బ తగిలింది. వాట్? ఆర్య? వాడిని ఇప్పుడు లేపకండి. ఆర్య? ఇప్పుడే పెయిన్ కిల్లర్స్ వేసుకుని పడుకున్నాడు. అది ఈ ఉద్యోగం నువ్వు ఇంతకు ముందు కూడా చేసేవాడివి, కానీ ఎందుకో ఇప్పుడు అది నా నుంచి నేను దూరంగా తీసుకెళ్లిపోతుంది అనిపిస్తోంది. మీరు చేస్తున్న ఈ పనికి మేము మీకు అడ్డం అనుకుంటే, నీకు మా అవసరం లేదనుకుంటే, నేను ఆర్యం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అలాగే, నువ్వు అనుకున్నట్టే చెయ్యి. నువ్వు అనుకున్నట్టు చెయ్యంటే నేను ఇల్లుదిని వెళ్ళిపోతానని చెప్తున్నాను, కానీ మీకే బాధగా లేదా? అయితే ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? నీకు చేతులెత్తి నమస్కరించినా, నీ కాళ్ళు పట్టుకోనా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దని నిన్ను వేడుకోనా? ఐ ఫెడ్ అప్. I'm
పాడాలి మనసంతా మౌనం గానం నాకు తెలుసు నువ్వు వస్తావని. ఐఎమ్ సో హ్యాపీ. లీలా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. యాక్చువల్లీ మౌనంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ గడిపి చెప్పేవి వినడానికి చాలా జీవితం ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? లీలా, ఐఎమ్ సీరియస్. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నీకిష్టమైతే వీటిని శాశ్వతంగా మూసుకొని ఉంటాను. ఈ అందాల్ని చూడు, ఎంత తప్పిస్తున్నాయో నీకోసం. నా అందాన్ని చూడు. ఈ శరీరం, ఈ యవ్వనం నీకోసం పరితపిస్తున్నాయి ఆదిత్య. లీలా, నీకు నాకు మధ్య ఏం జరిగినా అది నా పొరపాటే. ఎందుకంటే నా భార్య, నా కొడుకు. కమాన్ ఆదిత్య, విడాకులిచ్చే తనకి. వాట్? ఎంత డబ్బు కావాలన్నా నా దగ్గర ఉంది ఆదిత్య. ఎంత అడిగినా ఆవిడకిచ్చే. జీవితాంతో వాళ్ళిద్దరి ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్లీజ్, నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చి. Shut up! డబ్బుతో నువ్వు నా భార్యని, నా కొడుకుని కొనాలని చూస్తున్నావా? నువ్వు నా భార్య స్థానాన్ని పొందాలని చూస్తున్నావా? తను నీకంటే నన్ను 1000 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తోంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నిన్ను కాదు, నా భార్య బిడ్డల్ని ప్రేమిస్తున్నాను. ఏమన్నా? నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావా? తొలిసారి నాతో సరసాలాడినప్పుడు ఆ రోజు ఇక్కడికి వెళ్ళింది నీ ప్రేమ. నువ్వేవి పాలు తాగే పిల్లాడివి కాదు కదా. నేను బలవంతం చేయగానే ప్రేమగా వచ్చి నా ఒళ్ళో వాడడానికి. అప్పుడు మనస్ఫూర్తిగానే నాతో గడిపావు. కానీ ఇప్పుడు తప్పంతా నాదంటావా? తప్పంతా నాదే. ఎందుకంటే ఎప్పటికీ నేను ప్రేమించిన వ్యక్తి ఎవ్వరికీ సొంతం కాకూడదనుకున్నాను. తన భార్యను మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నువ్వు నా చెంప మీద చేయి చేసుకుంట మాత్రాన పెద్ద మగాడవైపోతావా? అసలు నువ్వు ఎవ్వరి ప్రేమకి అర్హుడివి కాదు. ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమని మాత్రమే చూసావు. ఇకపై గెట్ అవుట్.
నీ ఊపిరిలో ఉండే శబ్దాన్ని కూడా నేను గుర్తుపట్టగలను. ఏమైంది? నిద్ర రావడం లేదా, లేక బాధపడుతున్నావా? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను ఇప్పుడే. సోవా, నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం తెగిపోయింది. ఎవరు స్వీట్ హార్ట్? ఎవరో రాంగ్ నంబర్. ఎవరితో మాట్లాడుతున్నారు? లేదు, ఎవరో ఫోన్ చేశారు, రాంగ్ నంబర్. నువ్వు నాకు నేర్పిస్తున్నావా మార్కెటింగ్ అంటే ఏమిటనేది? నీకున్న విలువెంత? 10,000, 20,000, 40,000? నువ్వు ఒక్క నెలలో ఎంత సంపాదిస్తున్నావు అంత నేను నా డ్రైవర్స్ యూనిఫామ్స్ కి ఖర్చు పెడుతున్నాను. ఎనఫ్. దివకర్ ఆవిడకి చెప్పు, ఆవిడ క్యాంపెయిన్ లో నాకు ఇంట్రెస్ట్ లేదని. ఈవిడ పొగరబోతుతానని ఇక నేను భరించలేను. వేరే యాడ్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేసుకోమని చెప్పండి. దివాకర్, నువ్వు దీనికి చెప్పలేదా? అది ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మిస్ సోనియా, నువ్వు ఈ కంపెనీ షేర్స్ ఏ రేటుకు కొనాలనుకుంటున్నావు దానికి 2 రేట్ ఇచ్చి నేను కొన్నాను. ఇదంతా ఏంటి దివాకర్? ఇందులో నేనేం చేయగలను? ఆవిడిచ్చిన ఆఫర్ని నేను రిఫ్యూజ్ చేయలేకపోయాను. ఆఫర్స్ నేను అలాగే ఇస్తుంటాను, దానికి ఎవరు రిఫ్యూజ్ చేయలేరు. ఈ రోజు నుంచి నా మాట ఎవరు వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు. Hey. హౌ కెన్ షీ జస్ట్ వాకింగ్ అండ్ టేక్ ఓవర్ లైక్ దిస్? దివాకర్ ఇలా చేస్తాడు నేను అనుకోలేదు. ఎంతో కష్టపడి మనం యాడ్ ఏజెన్సీని ఈ స్టేజ్ కి తీసుకొచ్చాం, కానీ మనం కష్టపడుతుంటే ఆవిడ కూర్చొని అనుభవిస్తోంది. స్వార్థపర్రాలా. తన మతి చెడిపోయింది. నువ్వేం బాధపడకు, నీ శ్రమ వృధాగా పోదు. ముందు నువ్వు ఈ కంపెనీ నుంచి ఎలా బయటకు వెళ్ళాలనేది ఆలోచించు. దానికి తగిన బుద్ధి చెప్పగలిగేది నేనొక్కడినే. నువ్వలా చూస్తూ ఉండు, దానికి ఎలా గుణపాఠం నేర్పుతాను. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది మమ్మీ. డాడీ రా 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 రా. లక్ష్మి, అమ్మా, ఆర్యన్ తీసుకుని పైకి వెళ్ళు. అలాగేమ్మా. కమోన్ ఆర్య. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్ళారు మీరంతా? పిల్లల నాటకాన్ని చూపించడానికి. బాబు కూడా పెద్దవాడు అవుతున్నాడుగా. అయితే ఇంట్లో జరుగుతున్న నాటకం గురించి వీడు గ్రహిస్తున్నట్టున్నాడు. మా
మన మధ్య ఏదో టెన్షన్ ఉన్నట్టు. మరి నీకేమనిపిస్తుంది? నేను భారీగా ఆలోచించడం మానేశానాది. ఇప్పుడు నేను 6 ఏళ్ల ఆర్యకు తల్లిలా ఆలోచిస్తున్నాను. మీరు తండ్రిలాగా ఆలోచించకపోయినా కనీసం తండ్రిలాగా ఉండడం నేర్చుకోండి. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు. నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? అసలు నువ్వు ఎవరి ప్రేమకి అర్హుడివి కాదు. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను. లీలా, లీలా, ఎందుకొచ్చావు ఇక్కడికి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇస్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్? నేను నీ జీవితం నుంచి దూరం అయి ఒక్కరోజు కూడా కాలేదు. అతను నువ్వు ఇంకొకరి లవ్ చేయడం మొదలు పెట్టావా? నీ కేవలం ఇతరులు ఉపయోగించుకోవడం మాత్రమే తెలుసు. యు నో వాట్? అసలు నేను నీ మాటలు వినడం అంత నా బుద్ధి తక్కువనే నాకు అనిపిస్తోంది. నీ కారణంగానే నేను నా భార్య బిడ్డలకి మోసం చేశాను. నీ కారణంగానే నా జీవితం నాశనం అయిపోయింది. ఎందుకే? ఏయ్, చెప్పవే. నేను మనస్ఫూర్తిగా నీకే ద్రోహం చేయలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఏం సాధించాలనుకుంటున్నావు? నా ఆఫీస్కి వచ్చి సోనియాని తీసేసావు. నా ఆఫీస్ని టేక్ ఓవర్ చేసుకున్నావు. నువ్వు నా మీద పగ తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఏంటి, ఎలా పగ తెచ్చుకోవాలనుకుంటున్నావు? చెప్పవే. I'm a bloody married man. I have a child. I have a wife. ఇప్పుడు విషయం అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందా ఎవరికైనా మాటిచ్చి తప్పితే ఏం జరుగుతుందో? ఇప్పుడు అర్థమైందా నీకు? అప్పుడు నన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్లిన రోజు నా పరిస్థితి ఏమిటో నీకు అర్థమైందా? నేను నిన్ను వాడుకున్నానన్నావు కదూ? కరెక్టే, నేను నిన్ను వాడుకున్నాను. ఇప్పటి వరకు నేను కేవలం నీ కంపెనీని మాత్రమే ఓవర్టేక్ చేశాను. కానీ నీ మీద పక్క తీర్చుకోవడానికి కంపెనీ ఒకటేమిటి, నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి వేరు చేయగలను. యు నో?
How dare you hit me again? Get out! Leave! అది What happened? అదే మీరు మందు తాగారా? నో లేదు రక్తం? అది ఎలా తగిలింది మీకు? ఎవరు కొట్టారు మిమ్మల్ని? లేదు, అయ్యో, ఓకే. అలాంటిదేం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈయన? సత్యాన్ని నేను ఏమైంది అది? నువ్వు లోపలికి పద, లోపలికి పద. కేర్ఫుల్, కేర్ఫుల్. నాతో మాట్లాడాది? అదే ఏమైంది? ఏం లేదు సత్య చాలా దారుణంగా కుట్టారు. ఎవరు చేస్తుంటారు ఈ పని? హంతకుడు ఎవరైనా సరే లీలావతికి బాగా తెలిసిన వాడే ఉండాలి. తలుపులు వెలగలేదు, తెరిచారు. హంతకుడు లీలా ఇష్టంతోనే లోపలికి వచ్చాడు. ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత అతడు తన నిజ స్వరూపాన్ని చూపించాడు. శవాన్ని చూస్తుంటే ఈ హత్య జరిగి 4-5 గంటలైందనిపిస్తోంది. అంటే హత్య 9:30-10 గంటల మధ్య జరిగి ఉండాలి, అవునా? సార్, వాచ్మెన్ వచ్చాడు. నువ్వెక్కడున్నావు? రాత్రి 1 గంట 2 గంటల మధ్యలో నా చెల్లెల్ని కలుసుకోవాలని వెళ్ళాను. ఆవిడ అల్లుడు ట్రీట్మెంట్ కోసమని సికింద్రాబాద్ నుంచి వచ్చాడు. నేను 11 గంటలకు తిరిగి వచ్చేవాడిని. మేడం గారుంటే వర్షం వస్తుందేమో అనుకుని ఆగిపోయాను. తరువాత సుమారు 2 గంటలప్పుడు నేను తిరిగి వచ్చాను. అక్కడ చూసేసరికి మేడం గారు కారు బయటే ఉంది, అలాగే తలుపు తెరిచి ఉంది. మేడంతో నేను వచ్చినట్టు చెబుదామని చూసేసరికి మేడం శవమై ఉన్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తోందంటే లీలావతి హత్య జరగడానికి ముందు ఎవరితోనో గొడవ పడినట్టుగా ఉంది. కానీ అసలు విషయం వేరే ఉంది. హత్య జరగడానికి వాళ్ళిద్దరూ గొడవ పడ్డం కారణం కాదు. ఏం జరిగినా ఆవిడ ఇష్టంతోనే జరిగింది. ఇట్స్ క్వైట్ క్లియర్. హంతకుడు లీలావతికి బాగా పరిచయం ఉన్నవాడు. వాళ్ళలో మంచి స్నేహం కూడా ఉంది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాడు చాలా పకడ్బందీగా లీలను హత్య చేశాడు. కానీ రూమ్ లో వాతావరణం చూస్తుంటే లీలావతికి హంతకుడికి మధ్య బద్ధ విరోధం ఉన్నట్టు కనిపిస్తోంది. మిస్టర్ ఆదిత్య ప్రసాద్, మీరు 3 రోజులుగా లీలావతిని కలవలేదు కదా? ఎస్. కనీసం తను మీకు ఫోన్ అయినా చేసి ఉంటుంది కదా? నో, లేదు. ఒకవేళ మీరు? లేదు. చూడు లీలా, వింటున్నావా? నువ్వు చేసేదేం బాగలేదు.
నువ్వు చాలా అవస్థలు పడతావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ గొంతు మీదే కదా? అది నేను తనకి ఫోన్ చేశాను. బట్ బట్ దట్ 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 డజంట్ ప్రూవ్స్ ఎనీథింగ్. దీని ఉద్దేశం నేను తను హత్య చేసినట్టు కాదు కదా. మరి మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకంటే ఎందుకంటే నా భార్యకి దీని గురించి అసలు ఏమీ తెలియదు. అలాగే నేను సత్యకి ఎలాంటి ఇబ్బంది రానివ్వకూడదు అనుకున్నాను. జస్ట్ ఐ వాంట్ టు కీప్ హర్ అవుట్ ఆఫ్ దిస్. I see. ఒక సలహా చెప్తాను మీకు. ఒకవేళ మీరు ఇప్పుడే మీ భార్యకు చెప్తే బహుశా ఆవిడికి కొంచెం తక్కువ షాక్ కలుగుతుంది. ఏమైందండి? పేపర్స్ ఏమైనా వెతుకుతున్నారా? లేదు, డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నాను, ఆఫీస్వి. ఇంత రాత్రి వేళ? వాటితో కొంచెం పని ఉంది. అది ఏం కాలేదుగా? యా అదే లీలా హత్య జరిగింది. వాళ్ళ ఇంట్లో పోలీసులు అనుకుంటున్నారు నేనే తనని ఎవరో నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి. నాకు తెలుసు. ఏంటి? నాకు తెలుసండి. మీరు ఆవిడ దగ్గర పనిచేస్తున్నారు కదా, అందుకని మీ మీద కూడా అనుమానం వస్తుంది. అందరూ రకరకాలుగా ఊహిస్తారు, పోలీసులు ఇబ్బంది పెడతారు. కానీ యు డోంట్ వరీ, నాకు మీ మీద నమ్మకం ఉంది. నాకు తెలుసు కదా నా ఆది ఎంత మంచివాడు. నీకు తోడుగా నేనుంటాను. ఏం భయపడకండి. అది పోలీసులు వస్తున్నారు. సార్, ఏంటి ప్రాబ్లం? అరెస్ట్ వారెంట్. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ లీలావతిని మర్డర్ చేసినందుకు అరెస్ట్ చేయాలని వచ్చాం. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము ఇక్కడికి వచ్చింది మా డ్యూటీ చేయడానికి. మీ భర్తను అడగండి, హత్య జరిగిన రోజు రాత్రి 10 గంటలకు ఆయన ఎక్కడున్నారు? ఇందులో అడిగేదేముంది? నేను చెప్తున్నాను, మీరు నా దగ్గరే ఉన్నారు. మేడం, మీరు మీ భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి వెనకేసుకొస్తున్నారు. కానీ నేను చట్ట ప్రకారం నడుచుకోవాలిగా. ఎంక్వైరీ చేసినప్పుడు దొరికిన ఆధారాలన్నీ మిస్టర్ ఆదిత్యని హంతకుడిగా చూపుతున్నాయి.
ఐఎమ్ సారీ మిస్టర్ ఆదిత్య ప్రసాద్, నేను మీకు ముందే చెప్పాను మీరు వీలైనంత త్వరగా ఇదంతా మీ వైఫ్ తో చెప్పేయండి అని. ఐఎమ్ సారీ. ఇప్పుడు మిమ్మల్ని మీ భార్య ముందు అరెస్ట్ చేయక తప్పడం లేదు. ఏమిటి మీరు చేస్తున్న పని? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈయన అలాంటి వారు కాదు. చేదు హృదయంలో ఏ చీకటిలోనో పయనాలాయే, ఏమిటో ఈ ఎదరాగాడు, కనుల గంగలే పొంగిపోయలే. శోకాల సంగీతాలు సదా సాగిలి, కల కరిగనిలా వెన్నెలల శోకాల సంగీతాలు సదా సాగిలి. వేదనలు అసల్లో రేగే శోకం, గుండెల్లో వెల్లువై కథే ముగిసలే కంచికి చేరక, మనస్సు మరణంలో సుఖం తొలగిలే, సుఖం తొలగిలే, సుఖం తొలగిలే. నేను రాత్రే జరిగిందంతా నీకు చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే ఎక్కడ మీరిద్దరూ నాకు దూరం అయిపోతారే ఉన్న భయంతో నేను మౌనంగా ఉండిపోయాను. క్షమించడానికి నేను అర్హుణ్ణి కాను. నీకు క్షమించాలనిపిస్తే నన్ను క్షమించు. నిజంగా నేను ఎవరిని హత్య చేయలేదు. కానీ నాకు ఒకే ఒక నమ్మకం ఉంది.
ఒక లాయర్ ఉన్నాడు, పేరు భానుప్రకాష్. ఆయన లీలాని తన భర్త కేసు నుంచి బయటికి తీసుకొచ్చారు. ప్లీజ్ అతన్ని వెళ్ళి కలు. ఆయన ఒక్కరే నాకు బెయిల్ ఇప్పించగలరు. ఓకే, ఐఎమ్ సారీ. ట్రస్ట్ మీ, ఐఎమ్ నాట్ ఎ మర్డరర్. I love you. Hey. I love you. చూడండి మేడం, నేను మీ సెంటిమెంట్ అర్థం చేసుకోగలను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, కానీ నేను మీకు మాట ఇవ్వలేను. మిస్టర్ ప్రకాష్, ఇది తప్పకుండా మీ వల్ల అవుతుంది. మీరే కదా నిషని కూడా కాపాడారు ఆవిడ భర్త హత్య కేసు నుండి. అప్పుడు మొత్తం పోలీస్ ఫోర్స్ సాక్ష్యాధారాలన్నీ ఆమెకు విరుద్ధంగా ఉన్నాయి. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇది ఇది కేవలం బెయిల్ మాత్రమే. ప్లీజ్ కాదనకండి. మిస్సెస్ ఆదిత్య ప్రసాద్, ఐఎమ్ లాయర్. నేను చేయగలిగిందల్లా ఒకటే, మీ హస్బెండ్ కి బెయిల్ ఇప్పించగలను. కానీ ఆ తర్వాత లీలావతి హత్య కేసు నుంచి విడుదల చేయించడం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ అపోజిషన్. వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలున్నాయో, ఎలాంటి ఆధారాలున్నాయో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. లెట్ us go స్టెప్ బై స్టెప్. యువర్ ఆనర్, ఈ కేసు అర్థంలాగా ఎంతో స్పష్టంగా, ఎంతో క్లియర్ గా ఉంది. హత్య జరిగిన చోట హంతకుడి వేలిముద్రలు, సోనియా రాసిచ్చిన స్టేట్మెంట్, ఆదిత్య ప్రసాద్ హంతకుడని, నేరస్తుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయి యువర్ ఆనర్. వన్ మోర్ థింగ్, సోనియా చెప్పిన దాన్ని బట్టి ఆదిత్య ప్రసాద్ కి లీలావతికి అక్రమ సంబంధం ఉండేది. పెళ్ళైన తర్వాత కూడా యువర్ ఆనర్ అతను ఈ సంబంధాన్ని కొనసాగించాడు. ఎనీవే, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఆదిత్య బహుశా తనకి తెలియకుండానే సత్యని ప్రేమించుంటాడు. ఏ రోజైతే లీల మనసులోంచి అతన్ని తోసేసిందో ఆయన భరించలేకపోయాడు. హత్యకి 2 రోజుల క్రితం తాగిన మైకంలో తప్పకుండా నేను లీలావతి బుద్ధి చెబుతానని అతను సోనియాతో చెప్పాడు. అనుకున్నట్టుగానే పథకం ప్రకారం లీలావతిని హత్య చేశాడు యువర్ ఆనర్. ఇలాంటి క్రూరమైన హంతకుడికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, చూస్తుంటే శరత్ కుమార్ గారు చాలా తొందరపడుతున్నట్టున్నారు. ఆయనే గనక న్యాయమూర్తి అయితే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే ఉరిశిక్ష విధించేలా ఉన్నారు. యువర్ ఆనర్, నేను విచారించవలసిన సాక్ష్యాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆయన గారి సాక్షుల్నే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అందరికంటే ముందు మిస్సెస్ సోనియాని విచారించాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. మీకు ఆదిత్య ప్రసాద్ గారు ఎలా తెలుసు? నేను ఆదిత్య ఒకే యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాం. ఐఎమ్ సారీ, పని చేసేవాళ్ళం. బట్ నేను తెలుసుకున్నది ఏమిటంటే, మీరు కావాలనే ఆ యాడ్ ఏజెన్సీని వదిలేశారు. am I right? రైట్. అందుకు కారణం కూడా ఉంది. లీలావతితో చనువు ఏర్పడిన తర్వాత తనకి నా గురించి లేనిపోనివన్నీ చెప్పడం మొదలుపెట్టారు. లీలావతి అతని మాటలు నమ్మి కంపెనీ షేర్స్ మొత్తం కొనుక్కున్నాక నన్ను అక్కడి నుంచి పంపించేశారు. ఓ, అయితే మీకు లీలావతి ఎప్పటి నుంచి తెలుసు? ఆవిడ మా యాడ్ ఏజెన్సీకి ఎప్పటి నుంచి రావడం మొదలుపెట్టారో అప్పటి నుంచి. ఆవిడ గారి భర్త మిస్టర్ రమేష్ నారాయణ. నేను మిమ్మల్ని అడిగింది మిస్టర్ రమేష్ నారాయణ గురించి. ఆయన్ని జూలై 6న హత్య చేశారు. ఆయన మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఆయన నాకైనా తెలీదు. యువర్ ఆనర్, నేను వాచ్మెన్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. మిస్టర్ అండ్ మిస్సెస్ లీలావతి దగ్గర పనిచేసిన అతను. అవును సార్, సోనియా మేడం తరచూ రమేష్ గారిని కలుసుకోవడానికి వస్తుండేది. లీలావతి గారు ఉన్నప్పుడేనా, లేక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత? లీలావతి మేడం బయటికి వెళ్ళిన సమయం చూసి సోనియా మేడం ఇంటికి వస్తూ ఉండేది. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, ఇవన్నీ కొన్ని హోటల్ బిల్స్. వీటిలో సోనియా మిస్టర్ నారాయణతో రాత్రులు గడిపింది. అవసరమైతే హోటల్ స్టాఫ్ ని కోర్టులో ఎంక్వైరీ చేయడానికి ప్రవేశపెట్టగలను. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. లీలావతిని ఆయన కాదు,
నిజానికి లీలావతి ఆయన్ని ప్రేమ వల్ల పడేసింది. నాకు బాధగా ఉంది యువరానర్. నిజమైన హంతకుణ్ణి పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు తప్పించుకోవడానికి ఒక నిరపరాధిని బలిపశువుని చేయాలని చూస్తున్నారు. నా క్లయింట్ నిరపరాధం నిరూపించడానికి నేను కోర్టు వారిని మరికొంత సమయం కోరుతున్నాను. అంతవరకు నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. Bail is granted. వచ్చే వాయిదా రోజున నేను నీతో కలిసి కోర్టుకు రాలేను. హాస్పిటల్లో ఏదైనా అపాయింట్మెంట్ ఉందా? లేదా, కానీ నేను ఏ మాటల్ని మర్చిపోవాలనుకుంటున్నాను. కోర్టులో నేను అవే మాటల్ని మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది. ఐ జస్ట్ కాన్ బేర్ ఇట్. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ అక్కడ నువ్వు లేకుండా నేను చాలా ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను విన్నది నిజమైన ఆఫీసర్? మీరు మిస్టర్ ఆదిత్య వాళ్ళ ఆఫీస్కి అతనికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారట? నేను కేవలం ఆయన హెచ్చరించడానికి వెళ్ళాను. దేని గురించి? లీలావతి గురించి. రమేష్ నారాయణ మర్డర్ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లీలావతి క్యారెక్టర్ నాకు బాగా అర్థమైంది. లీల తన స్వార్థం కోసం ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తన పని పూర్తవగానే వాళ్ళని వదిలించుకునేది. అంటే మీరు మిస్టర్ ఆదిత్య దగ్గరికి లీలావతి పని పూర్తయిన వెంటనే తన భర్తను వదిలించుకున్నట్టే మిమ్మల్ని వదిలించుకుంటుందని చెప్పడానికి వెళ్ళారు. ఆమె రైట్? చూడండి, ఏ విషయమైన ప్రూవ్ కాకుండా నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ నాకు ఒక అనుమానం ఉండేది, లీల ఆదిత్యకు ఏదో ఒక విషయంలో నష్టం కలిగిస్తుందని. థ్యాంక్ యూ ఆఫీసర్. ఇవిగో చూడండి, మీ అనుమానాలకి సరైన సమాధానం. ఈ ఫోటోగ్రాఫ్స్ కోర్టులో చూపించండి. హంతకుడికి తప్పకుండా శిక్ష పడుతుంది. మీ దగ్గరికి ఫోటోలు ఎలా వచ్చాయి? ఎవరో నాకు ఫోన్ చేశారు. అతను నన్ను కొంత డబ్బు అడిగి ఈ ఫోటోలు తను చెప్పిన చోటుకి వెళితే దొరుకుతాయన్నాడు. ఇంతకీ ఈ ఫోటోగ్రాఫ్స్ మీకు ఎక్కడ దొరికాయి? నా ఉద్దేశం లీలావతిని హత్య చేసిన వాడు ఉరికంబం ఎక్కాలన్నదే. అందుకోసం నా నుంచి ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం. యువర్ ఆనర్, ఈ ఫోటోలు ఆ రోజు రాత్రి తీసినవే. అంటే లీలావతి హత్య జరిగిన రోజు రాత్రి తీసినవే. యువర్ ఆనర్, మీరు ఒకసారి ఈ ఫోటోల్ని గమనించారంటే ఈ ఫోటోల్లో డేట్ అండ్ టైం రెండు ప్రింట్ అయ్యాయి. వీటిని బట్టి ఒక విషయం అర్థమవుతుంది యువర్ ఆనర్. హత్య జరగడానికి అరగంట ముందు హంతకుడు ఆ ఇంట్లోనే అక్కడే ఉన్నాడు. బట్ యువర్ ఆనర్, హంతకుడు తనకేమీ తెలియదని పోలీసుల్ని చట్టాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు, మూర్ఖులు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి లీలావతిని ఇతనే హత్య చేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్, దట్స్ ఆల్. మిస్టర్ ఆదిత్య, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. అవును, నేను ఆ రోజు రాత్రి లీలా వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే. కానీ అంతకు మించిన నిజం ఏమిటంటే నేను లీలాని హత్య చేయలేదు. ఏ రోజైతే లీలా హత్య జరిగిందో ఆ రాత్రి నేనేదో కొంచెం మాట్లాడాలి. దిస్ ఇస్ వాట్ లవ్ అండ్ అఫెక్షన్. నేను తలుచుకుంటే నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి నేను వేరు చేయగలను. Shut up! Get out of my house! ఇంతకు మించి ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. లీలా హత్య ఎవరు చేశారో కూడా నాకు నిజంగా తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను, నన్నెవరూ ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పి చట్టం కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శరత్ కుమార్ గారు నా క్లయింట్ ని సరిగ్గా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆయన చూపించిన సాక్ష్యాలు నమ్మశక్యంగా లేవు. పైగా కోర్టు వారికి ఇంతవరకు ఆ ఫోటోలు ఎవరు తీశారో కూడా చెప్పలేదు. యువర్ ఆనర్, ఒకవేళ నా క్లయింట్ తలుచుకుని ఉంటే ఈ ఫోటో స్ట్రిక్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి రుజువు చేసుండొచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు.
ఎందుకంటే ఆయన చట్టానికి సహకరించాలనుకుంటున్నారు. నిజమైన నేరస్తుడిని చట్టానికి పట్టివ్వాలనుకుంటున్నారు. జడ్జి గారు, నేను ఆమెను ప్రేమించలేదు. అది కేవలం ఆకర్షణ. నాకు తెలియకుండానే ఆమె ఆకర్షణకి నేను లోనయ్యాను. ఒకవేళ తను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బహుశా నేను ఆ రోజు రాత్రి నేను ఆ ఇంటికి వెళ్ళుండేవాడిని కాదు. అలాగే నేను ఆ భార్యతో ఈ విషయం గురించి దాచేవాడిని కాదు. జడ్జి గారు, ఒకవేళ నేను దోషినై ఉంటే అది కేవలం నా భార్య దృష్టిలోనే. అయినా మీరు నాకు శిక్ష విధించాలంటే విధించండి జడ్జి గారు. నేను ఏ రోజు చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదు. నిజంగా ఎవరిని హత్య చెయ్యలేదు. సార్, నేను జైలుకి వెళ్ళి నా భార్య బిడ్డలకి దూరంగా ఉండలేను సార్. ఐ లవ్ దెమ్. ఐ లవ్ యూ. ఈ కేసులో నిర్ణయం తీసుకోవడానికి కోర్టు పోలీసుల సహకారాన్ని కోరుతోంది. అందుకని వచ్చే వాయిదా రోజున ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫర్ని న్యాయస్థానంలో హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తున్నాను. మిమ్మల్ని ఆ ఫోటోగ్రాఫర్ ఒక్కడే కాపాడగలడు. ఒకవేళ మనం ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేదంటే మనం ఈ కేసు ఓడిపోయినట్టే. కానీ మనం ఆ ఫోటోగ్రాఫర్ని ఎలా కనిపెట్టగలం? చూడండి, నేను మీకు సహాయపడగలను. కానీ మీరు ఈ రోజు వరకు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. కానీ మీరు కోర్టులో చెప్పిన విషయాన్ని విన్న తర్వాత మీరు ఖచ్చితంగా నిరపరాధం రుజువైంది. ఈ కేసు నేను వాపస్ తీసుకోలేను. కానీ ఆ నోట్ల సీరియల్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడికి అతను నన్ను డబ్బు తీసుకురమ్మన్నాడు. ఆ డబ్బు తీసుకుని ఈ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాడు. కానీ ఇది చాలా పెద్ద మార్కెట్ కదా. అతను ఎట్నుంచి వచ్చేది మనకెలా తెలుస్తుంది? ఈ ఏరియాలో చాలా ఫోటో స్టూడియోలు ఉన్నాయి. మనం ఒక్కొక్క స్టూడియోలోనూ అడుగుతూ వెళదాం. ఎక్కడైనా క్లూ దొరకచ్చు. సరే, అక్కడ షాప్ కనిపిస్తోంది, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. దొరికాయి. ఇవే సీరియల్ నోట్లు. ఈ నోట్లు మీకు ఎలా దొరికాయి? ఎవరెవరో ఇస్తూ ఉంటారు, జ్ఞాపకం ఎలా ఉంటుంది సార్? అందుకే ఈ లిస్ట్ తీసుకుని మేము మీ దగ్గరికి వచ్చాం. ఇక నుంచి ఎవరైనా 100 రూపాయల నోట్లు తీసుకుని మీ దగ్గరకు వస్తే ఈ లిస్ట్ తో ఆ నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయేమో చూడండి. ఒకవేళ మ్యాచ్ అయితే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే. చూడండి, మా నెంబర్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయి. బట్ మళ్ళీ అతను ఆ స్టూడియోకి రావాలి. ఆ స్టూడియో అతను మనకు ఫోన్ చేయాలి. మీరు చెప్పింది నిజమే. మనకింకా 2 రోజులు మాత్రం టైం ఉంది. ఆ తర్వాత జడ్జి గారు తీర్పు ఇచ్చేస్తారు. జస్ట్ 2 days. అది నీకేమీ కాదు. నువ్వేమీ చేయలేదు కదా. నాకు నమ్మకం ఉంది. నీ
నీకు తోడుగా నేనున్నాను. ఆ? పోలీసులు ఇంతవరకు ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేకపోయారు. అయినా న్యాయస్థానంలో ఆదిత్య ప్రసాద్కి వ్యతిరేకమైన సాక్ష్యాలున్నాయి. అందుకని ఈ సాక్ష్యాధారాల దృష్ట్యా ఆదిత్య ప్రసాద్కి సంబంధించిన ఈ కేసులో ఈ న్యాయస్థానం ఒక్క నిమిషం జడ్జి గారు ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ చంద్రవర్మ ఎత్తున్నాయి సార్. మీ పేరు? చంద్రవర్మ. ఈ ఫోటోగ్రాఫ్స్ మీరే తీసారా? అవును. ఎందుకు? అది నా వృత్తి. మీరు ఈ కోర్టులో చెప్పగలరా ఈ ఫొటోస్ మీరు ఎప్పుడు ఏ పరిస్థితిలో తీశారో? బిజినెస్ మ్యాగ్నెట్ రమేష్ కి సోనియాకి మధ్య అక్రమ సంబంధం ఉండేది. అది తెలుసుకుని నేను రమేష్ ని బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి. ఒక రాత్రి నేను డబ్బు కోసం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో రమేష్ ని హత్య చేయడం నా కంటపడింది. అప్పుడు నేను ఆ వ్యక్తిని సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. కానీ ఇంటి బయట నన్ను గుద్దుకుని వెళ్ళప్పుడు చూశాను. ఆమె ఇంకెవరో కాదు, లీలావతి. ఆ రోజు నుంచి ఆమెను బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి. ఆ తర్వాత లీలావతి జీవితంలోకి ఆదిత్య ఎంటర్ అయ్యాడు. నా బిజినెస్ ఇంకా డెవలప్ అయింది. ఆ రాత్రి నేను లాస్ట్ డీల్ కోసం వెళ్ళాను. ఆవిడ నాకు 5 లక్షలు ఇస్తానని చెప్పింది. కానీ ఆదిత్యని అక్కడ చూసి నేను బయటే ఆగిపోయాను. ఇద్దరికి గొడవ జరిగింది. కానీ కాసేపు ఆగిన తర్వాత లీలావతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆదిత్య బయటకు వెళ్ళిపోయాడు. నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను. లీలావతి మూడవుట్లో ఉంది. నన్ను కోపంతో బయటకు వెళ్ళమంది. పైగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఫోటోలు నా మొహాన్ని కొట్టింది. నాకేం అర్థం కాలేదు. మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాను. నెక్స్ట్ డే పేపర్లో లీలావతి హత్య చేయబడినట్టు హెడ్లైన్స్ లో వేశారు. థ్యాంక్ యూ మిస్టర్ చంద్ర, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, మిస్టర్ చంద్ర సాక్ష్యం వల్ల తెలిసింది ఏమిటంటే ఈ హత్య జరగడానికి అరగటం ముందే మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఆయన పికాసో బార్కు వెళ్లారు. అక్కడి నుంచి లీలావతికి ఫోన్ చేశారు. అక్కడ ఆన్సరింగ్ మిషన్ లో మెసేజ్ పెట్టారు. ఆ టేపే ఆఫీసర్ అలీ దగ్గర ఉంది. అక్కడున్న బార్ కుర్రాడితో ఆదిత్య గొడవ పడ్డారు. ఆదిత్య బాగా మత్తులో ఉండడం వల్ల అక్కడున్న బార్ కుర్రాడే టాక్సీ ఎక్కించి ఆయన ఇంటికి పంపించాడు. మరుసటి రోజే ఆయన తన కారును కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే నా మీద ఈ విషయం బార్ కుర్రాళ్లే సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారి దగ్గర ఆదిత్య హత్య చేసినట్టు ఎటువంటి సాక్ష్యాలు లేవు. సో ఆయనే హంతకుడని రుజువు చేయలేరు. అందువల్ల నేను ఈ కోర్టు వారిని మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నారు. మిస్టర్ శరత్, మీరేమైనా చంద్రవర్మని క్రాస్ ఎగ్జామిన్ చేయదలుచుకున్నారా? నో యువర్ ఆనర్. లీలావతి హత్య జరిగిన రోజున మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ఆవిడ ఇంటికి వెళ్లిన మాట నిజమే అయినా మిస్టర్ చంద్రవర్మ బార్ కుర్రాళ్ల సాక్ష్యాల వల్ల అతనికి ఈ హత్యకు ఎలాంటి సంబంధమూ లేదని రుజువైంది. ప్రాసిక్యూషన్ వారు ఇంతవరకు ఎన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టినా వారు ఆదిత్య ప్రసాదే లీలావతిని హత్య చేసినట్టుగా రుజువు చేయలేకపోయిన కారణంగా ఈ కోర్టు మిస్టర్ ఆదిత్య ప్రసాద్ని నిర్దోషిగా భావించి విడుదల చేస్తోంది. అసలైన హంతకుడు ఎవరన్నది కనిపెట్టవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తోంది. ద కేస్ ఇస్ డిస్మిస్డ్. రాబాబు. హాయ్ సార్. హలో. హ్యావ్ ఎ సీట్. యు ఆర్ ఎ వెరీ లక్కీ మ్యాన్. మీ భార్య ఎంతో తెలివైంది. ఒకవేళ మీ ఆవిడ లాస్ట్ మినిట్ లో ఆ ఫోటోగ్రాఫర్ని కనుక తీసుకురాకపోయి ఉండుంటే ఈ కేసు మరో రూట్లో వెళ్ళి ఉండేది. 1 మినిట్. చంద్రాని సత్య కాదు దివాకర్ తీసుకొచ్చాడు కదా? కాదు కాదు కాదు, దివాకర్ కేవలం అతన్ని కోర్టుకు తీసుకొచ్చాడు. అతన్ని కనిపెట్టింది మీ ఆవిడే. ఎప్పుడైతే సిల్వర్ స్టూడియో ఓనర్ కి చంద్ర గురించి తెలిసిందో అతను మీ ఇంటికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ సత్య తీశారు. తన ప్రాణాలను కూడా తెగించిన సత్య స్వయంగా చంద్రను కలుసుకోవడానికి వెళ్ళింది. అలాగే అతన్ని మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పించింది. నమస్తే సత్యవతి గారు. భార్య అంటే ఇలా ఉండాలి. ఆయన కోసం మీరు ఎంతో చేశారు, కానీ మీ ఆయన మీ దగ్గర అన్ని విషయాలు దాచారు. మీరు టీ తాగండి, నేను బయలుదేరతాను.
బాయ్. బాయ్. నేను దేన్నైనా భరించగలను, కానీ నా కొడుకు తండ్రి నీడు లేకుండా బతకడం నేను చూడలేను. వాడి భవిష్యత్తు కోసమే నేను ఈ పని చేశాను. నాకిదే మంచిదనిపించింది. లోకం దృష్టిలో అది మంచో చెడో నాకు తెలియదు. అది నేనొక తల్లిగా ఆలోచించాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నీకు అంతకుడు ఎవరో తెలుసా? తెలుసు. అయితే మరి కోర్టులో అతని పేరు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే హంతకుని పేరు చెప్తే నా కొడుకు తన తల్లికి దూరం అవుతాడు. మీరేమనుకున్నారు? నాతో గడపాల్సిన మీరు దాంతో కొలుకుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? మీరు ప్రతిరోజు ఆలస్యంగా రావడం, మాటకు ముందు నాతో అబద్ధాలు చెప్పడం, ఆఫీస్ టైంలో ఆఫీస్లో ఉండకపోవడం, మీరు చెప్పే ప్రతి మాటని నేనెప్పుడూ నమ్ముతూనే ఉండేదాన్ని. కానీ ఆ రాత్రి రెస్టారెంట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పినప్పుడు నాకెందుకో అది నమ్మాలనిపించలేదు. అందుకే నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. మీరు లీల ఇంటికి వెళ్ళడం చూశాను. నేను మీ ప్రతి మాటను గమనిస్తూ వచ్చాను. ఆ రోజు అలమార్లో మీ ఇద్దరి ఫోటోలు చూశాక నా అనుమానం నిజమైంది. ఆ రోజు రాత్రి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు అయితే నన్ను మీరు నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయారనిపించింది. నా మనసు విరిగిపోయింది. కానీ నా కాపురం చెడిపోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, లీలని కలవాలని. నేను తనకి ఫోటోలు చూపించాను, నచ్చ చెప్పాలని ప్రయత్నించాను, మన ఇద్దరి మధ్య నుంచి వెళ్ళిపోమని చెప్పాను. కానీ తను నేను చెప్పిన ఒక్క మాట పట్టించుకోలేదు. పైగా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది. లీలా! నేను తనకి ఎంతో నచ్చ చెప్పాను, కాళ్ళ వెళ్ళ పడ్డాను, నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాను. ఎంత బతిమాలుకున్నా తను ఏమాత్రం కనికరించలేదు. పైగా నేను నిన్ను సుఖపెట్టలేకపోతున్నానని, అందుకే నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నావని, మన పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేసింది, మనిద్దరిని విడదీస్తానంది. దాంతో నేను తట్టుకోలేకపోయాను. నేను చేసిన నేరానికి నీకు శిక్ష పడుతుందని నేను ఊహించలేదు. అంటే లీలానే నువ్వు? అవును, నేనే. లీలావతిని హత్య చేసింది నేనే. కానీ అది అనుకోకుండా జరిగింది. అది హత్య జరిగిన రోజున ఏం జరిగిందో మీరు కోర్టులో చెప్పాకే నాకు అర్థమైంది. అవునది నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చెప్తుంటే నాకు నీ మీద 1000 రెట్లు ప్రేమ పెరిగింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఒక భార్యగా భర్తను రక్షించుకోవడానికి ఏదైనా చెయ్యాలని. చంద్రవర్మ కోసం గాలించాను, అతని బలహీనతను పసిగట్టాను. ఇక్కడికి రావడానికి ముందు నేను నీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను. పేరు చంద్రవర్మ, ముంబై నుంచి వచ్చావు. వృత్తి చూస్తే ఫోటోగ్రాఫర్వి, కానీ వ్యాపారం బ్లాక్ మెయిలింగ్, అది చట్ట విరుద్ధమైనది. నువ్వేమనుకున్నావు? నువ్వు నా కాపురాన్ని చెడగొడితే నేను నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా?
నీకిక రెండే మార్గాలున్నాయి. జైల్లో ఊచలు లెక్క పెట్టడం, లేదా అప్రూవర్గా మారడం. ఇవన్నీ ముందే ఎందుకు నాతో చెప్పలేదు? మీకు లీలకు ఉన్న సంబంధం నాకు ముందే తెలుసని మీకు తెలిస్తే మీరు సిగ్గుతో తల ఉంచుకోవడం నేను భరించలేను. మీరు నా దగ్గరికి తిరిగి వచ్చేశారు. నాకంతకంటే ఇంకేం కావాలి? ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ జీవితాన్ని జీవితంగా మలుచుకోవడానికి కొన్ని విషయాల్ని దాచడం ఎంతో అవసరమాది. లేదంటే ప్రేమ కోటలు పేక మేడల్లా కూలిపోతాయి. నేను మన కాపురాన్ని కలకాలం కాపాడుకోవడానికి ఏది మంచో అదే చేశాను. లైటర్ ఎప్పుడు తప్పుడు టైంలో సిగరెట్ వెలిగిస్తాను, రైట్ టైంలో లైటర్ని మర్చిపోతాను. కరెక్ట్ గా చెప్పారు సత్యవతి గారు. జీవితం ఒక నాటకరంలో నాడు షేక్స్పియర్, అందులో కేవలం మన కథాపాత్రలో మాత్రమే దాన్ని మీరు నిజం చేశారు. అలా చేయలేదంటే మీ జీవితం నాశనం అయ్యేది. నా వల్ల మీ జీవితం కూలిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆల్ ద బెస్ట్. సారీ అది. వయసులో ఇది సహజం.